సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దేవునికి స్తోత్రం. గృహమును విత్తమును పితరులిచ్చిన, ఎవరిచ్చిన స్వాస్యం? గృహము పితరులు ఇచ్చిన స్వాస్యము. గృహము అంటే అర్థము ఇల్లు. అంటే ఏ గృహము గురించి ఇక్కడ చెబుతూ ఉన్నాడు? మనం నివసించే ఇంటిని గురించా? నువ్వు కట్టుకున్న రేకులేసుకున్న ఇల్లా, లేదా పెంకులేసుకున్న ఇల్లా, స్లాపు వేసిన ఇల్లా అని ఇక్కడ సంబోధించటం లేదు. కానీ గృహము అంటే అర్థము కుటుంబము. గృహము అంటే అర్థం ఏంటి? ఇక్కడ కుటుంబము. ఈరోజు కుటుంబములు ఎలాగా ఉండాలి? మరి చాలా చోట్ల కుటుంబ ఆశీర్వాద పండుగలు జరుగుతూ ఉన్నాయి. అదే ఈరోజు మన కుటుంబాలు లేదా మన గృహాలు ఎలాగ ఉండాలి, మన గృహము ఎలా ఉంటే మనకు మంచిదో, ఎలాంటి గృహాన్ని లేదా ఎలాంటి కుటుంబాన్ని మనం కలిగి ఉండాలో మరి దేవుని వాక్యములో నుండి కొన్ని గృహములు అంటే కుటుంబములు. గృహం అంటే అర్థం ఏంటి? కుటుంబము. ఆ గృహము ఎలాగ ఉండాలి లేదా ఆ కుటుంబము ఎలాగ ఉండాలో దేవుని వాక్యములో నుండి కొన్ని గృహాలను చూద్దాము. యెషయా గ్రంథము 32వ అధ్యాయము, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాము. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో, దేవునికి స్తోత్రం చేద్దాం. ఏ గృహములన్నిటిలో అంటున్నాడు? ఆనంద గృహములన్నిటిలో. అంటే ఈ గృహము ఎలాంటిది? ఆ మాటలోనే ఉన్నది కదా. ఎలాంటి గృహం అంటే ఇది? ఆనంద గృహము. ఎప్పుడు కుటుంబము సంతోషంగా ఉంటుంది, ఎప్పుడు కుటుంబము ఆనందంగా ఉంటుంది, ఎప్పుడు కుటుంబములో మరి అందరూ చక్కగా నవ్వుతూ ఉంటారు. మరి అటువంటి కుటుంబాన్ని ఆనంద గృహము అని మనం పిలుచుకోవచ్చు. అయితే ఆనందం ఎప్పుడు ఉంటుంది? ఇంట్లో బంగారం ఎక్కువ ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది, డబ్బు ఎక్కువ ఉంటే ఆనందం ఉంటుంది, ఆస్తి ఎక్కువ ఉంటే ఆనందం ఉంటుంది. ఇప్పుడు చెప్పినవన్నీ ఎక్కువ ఉంటే ఆనందం కాదు, బాధ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఉన్న ఇంటిలో ఎప్పుడు బాధ ఎక్కువ ఉంటుంది. వారి ముఖాలలో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఎవరి గృహము ఆనందంగా ఉంటుంది, ఎవరి గృహము సంతోషంగా ఉంటుంది అంటే దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. దేవుని స్తోత్రం. ఎవరు ఆనందిస్తారు? ఎవరు సంతోషిస్తారంట? ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తున్నారో వారు సంతోషంగా ఉంటున్నారు. ఎందుకని సంతోషం ఉంది వారికి అంటే వారిని ఆయన కాపాడుతున్నాడు కనుక. దేవునికి స్తోత్రం. మరి ఎప్పుడు నీ గృహంలో ఆనందం ఉంటుంది? నువ్వు కాపాడబడినప్పుడు, నీకు క్షేమం ఉన్నప్పుడు,
నీకు భద్రత ఉన్నప్పుడు, నీ చుట్టూ కంచె వేయబడినప్పుడు నీ కుటుంబంలో ఏముంటుందంటే ఆనందం ఉంటుంది. దేవునికి స్తోత్రం. యోబు కుటుంబం ఉంది. యోబుకి అన్నీ ఉన్నాయి. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, మరి వెండి బంగారాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, గొర్రె మేకలు మందలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాటిని బట్టి కాదు యోబుకు ఉన్న ఆనందము. యోబు చుట్టూ ఏమైపడిందంటే దేవుని కంచె వేయబడింది కనుక యోబుకి తన కుటుంబానికి అంత సంతోషము. ఎందుకంటే అతని చుట్టూ దేవుడు ఏమేశాడంట? కంచె వేశాడు, అంటే కాపాడాడు. కనుకనే యోబు సంతోషంగా ఉన్నట్లుగా మరి యోబు గ్రంథం 1వ అధ్యాయములో మనకు కనబడుతుంటాయి. దేవునికి స్తోత్రం చేద్దాం. కనుకనే దేవుని వాక్యము సెలవిస్తుంది, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురుగాక, నీవే వారిని కాపాడదు గనుక. ఎవరు కాపాడుతున్నారంట? ఈరోజు నిన్ను కాపాడేది దేవుడు కనుక, నీ కుటుంబాన్ని కాపాడేది దేవుడు కనుక, నీ కుటుంబము ఈరోజు ఎలా ఉందంటే ఆనందంగా ఉంది, సంతోషంగా ఉందంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? కాపాడుచున్నాడు కనుక. ఈ ఆనంద గృహము ఈరోజు ఎంతమంది ఇళ్లల్లో ఉంది ఈ ఆనందము? ఎన్ని కుటుంబాల్లో ఈరోజు సంతోషం ఉంటుంది? ఈరోజు చాలా కుటుంబాల్లో విచారము, దుఃఖము, ఆందోళన, దిగులు ఇలాంటివి కనబడుతున్నాయంటే అర్థము వారు దేవునిని కాకుండా వేరొక దానిని ఆశ్రయముగా చేసుకున్నారు. దేని కాకుండా? దేవునిని కాకుండా వేరొక దాన్ని ఆశ్రయముగా చేసుకున్నారు కనుక వారికి దుఃఖము, ఆందోళన, చింత, భయము, దిగులు ఇలాంటివన్నీ కలుగుతూ ఉన్నాయి. వేరొక దాన్ని ఆశ్రయం చేసుకున్నారు. కానీ యోబు దేవుణ్ణి మాత్రమే ఆశ్రయముగా చేసుకున్నారు. కనుకే సాతానుడు శోధించడానికి కూడా దేవుడు అవకాశం ఇస్తేనే కానీ శోధించలేకపోయాడు. ఎందుకంటే సాతాను అన్నాడు, నువ్వు యోబు చుట్టూ ఏం వేశావు? కంచె వేశావు, ఆయన్ని కాపాడుతూ ఉన్నావు, ఆ కుటుంబాన్ని రక్షించుతున్నావు, అందుకే వారు అంత ఆనందంగా ఉన్నారు, అంత సంతోషంగా ఉన్నారు. ముందు యోబుకు శ్రమలు రాకముందు తన 10 మంది పిల్లలు, యోబు అందరూ ఎలాగున్నారంటే చాలా సంతోషంగా ఉన్నారు. అక్కడ చూసినట్లయితే చాలా సంతోషముతో దేవుణ్ణి స్తుతించుచూ ఉన్నారు. ఎందుకంటే అయ్యా నీవే నన్ను కాపాడుతున్నావు, నా బిడ్డలో 10 మంది పిల్లలు, 7 మగపిల్లలు, 3 ఆడపిల్లలు, అయ్యా ఇంతమందిని నీవే రక్షిస్తూ ఉన్నావు, వారి రాకపోకల్లో నువ్వు తోడై ఉన్నావు, వారు చేసే పనుల్లో నీ కాపుదల ఉంచావు దేవా అంటూ యోబు స్తుతించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి మన బిడ్డల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, బయటికి వెళ్ళిన వారు మరలా ఇంటికి వచ్చేవారికి అందరూ ఆనందం, సంతోషం ఉంటుందా? చాలామందికి రోజులను బట్టి దిగులు. కానీ నీవు సంతోషంగానే ఉండగలుగుతున్నావు, ఆనందంగా ఉన్నావు అంటే అర్థము నీ దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు, తన కంటికి కనురెప్పలా కాపాడుతున్నారు. ఎవరిని కాపాడుతాడు ఆయన? ఎవరైతే ఆయనను ఆశ్రయముగా చేసుకుంటారో, ఎవరైతే ఆయనను ఎలా చేసుకోవాలి? ఆధారముగా చేసుకోవాలి, వారు మాత్రమే సంతోషంగా ఉంటారు. ఈరోజు చాలామంది నాకేంటిలే, నాకు డబ్బు ఉందలే, నాకేంటిలే, నాకు బంగారం ఉన్నదిలే, నాకేంటిలే, నాకు నా బలం ఉన్నదిలే, లేదా నా బలగం ఉన్నదిలే, ఇలాంటి వాటిని ఆధారం చేసుకుంటే అవి ఒక్కొక్క రోజు లేకపోవచ్చు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఏది నిన్ను కాపాడిద్ది? మనం ఇంతకు ముందు కాలంలో కూడా మనం చూసి ఉన్నాం. కాలమే కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంది. కాలమే మరి గడిచిన కాలంలో కరోనా టైంలో ఎన్ని పరిస్థితులు మనం చూసామో.
డబ్బు కాపాడగలిగిందా? బంగారం కాపాడగలిగిందా? ఆస్తిపాస్తులు కాపాడగలిగినవా? ఎవరైతే దేవుణ్ణి ఆధారం చేసుకున్నారో వారు కాపాడబడగలిగారు, వారు రక్షించబడగలిగారు. కనుకనే వారి కుటుంబాలు ఆనందించినాయి. చాలా కుటుంబాల్లో దుఃఖము, వేదన ఆ రోజుల్లో కనబడినాయి. కనుకనే వాక్యం అంటుంది, నీ గృహము ఆనందంగా ఉండాలి. నీ గృహము లేదా నీ కుటుంబము సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ఎవరిని ఆధారం చేసుకోవాలి, ఎవరిని ఆశ్రయించాలి అంటే దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించు. ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆశ్రయిస్తే ఖచ్చితంగా నీ గృహము ఆనంద గృహముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇంకా రెండవ గృహము చూడండి, దేవుని వాక్యము చదువుదాము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. చదవాలి. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లా నేను. దేవునికి స్తోత్రం. రెండవ గృహము ఏ గృహము ఇది? విందు గృహము. ఏ గృహము? విందు అంటే అర్థం ఏంటి? భోజనములు చేసే ఇల్లు అని ఒక అర్థం. అంటే నీ కుటుంబము ఎలాగ ఉండాలి అంటే ఒక విందు గృహముగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే నిత్యము ఏం జరుగుతూ ఉండాలి? అది కాదు అర్థం. నిత్యము భోజనాలు పెట్టుకోండి తినండి అని కాదు అర్థం. విందు గృహము అంటే అర్థము నీవు, నీ భర్త, నీ పిల్లలు అందరూ కలిసి భుజించే గృహము. ఎన్ని గృహాలలో ఇలాంటి పరిస్థితి కనబడుతుంది? భార్య దారిన ఆవిడ తినేస్తాం, భర్త దారిన వచ్చి తిని వెళ్ళటం, పిల్లల దారిన తిని వెళ్ళటం. ఇది కాదు విందు గృహము అంటే. ఈరోజు చాలా కుటుంబాలలో చాలా చోట్ల కనబడేది, చాలామందికి తెలియని విషయము. చాలా చోట్ల ప్రేమలు చల్లారిపోవటానికి కారణము ఇదే. మరి పూర్వకాలములో కుటుంబం అంతా కలిసి భోంచేసేవాళ్ళు. కుటుంబం అంతా, వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే అందరూ కలిసి ఒకసారే భోజనం, ఒక సమయానికి నిర్ణయించుకొని ఆ సమయానికి అందరూ కూర్చొని చక్కగా భుజించేవారు. ఈరోజు కుటుంబాలలో ఇలాంటి పరిస్థితులు కనబడటం లేదు. అందుకే ఒకరి రుచి ఒకరికి తెలియట్లేదు, ఒకరి గురించి ఒకరికి తెలియట్లేదు. తండ్రికి పిల్లల గురించి తెలియదు, పిల్లలు ఏం తింటారో. అలాగే పిల్లలకు తండ్రి గురించి తెలియదు, మా నాన్నకి ఏది ఇష్టమో, మా అమ్మకి ఏది ఇష్టమో. ఈరోజు ప్రేమ ఎక్కడ కనపడుతుందంటే ఈ యొక్క విందు దగ్గరే కనబడుతూ ఉంటుంది. మరి తినే విషయంలో అదే కనుక తల్లి, తండ్రి, బిడ్డలు అందరూ కూర్చొని వీడికి అదేయి, వాడికి ఇదేయి, అమ్మాయికి అదేయి, ఇలాగ వీరికి ఇది ఇష్టమో, ఇలాగ కూర్చొని తింటే ఆ గృహము ఎలాగ ఉందంటే ఒక విందు జరిగే ఇల్లు ఎలాగ ఉంటుందో, లేదా మనం చూస్తూ ఉన్నాం విందు జరిగే ప్రాంతాలు చాలా ఫంక్షన్లో. ఎలా అంటే ఇంకా అర్థం, ఫంక్షన్ అంటే అర్థము విందు, సెలబ్రేషను. లేదా ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఎంత సంతోషం ఉంటుంది, ఎంతమంది ఎలాగ వెళ్ళి భోంచేస్తూ ఉన్నారో అది నీ గృహంలో కనబడాలి ఆ పరిస్థితి. ఈరోజు చాలా ఇళ్లల్లో అలాంటి పరిస్థితి లేదు. అందుకనే పిల్లలు, తల్లిదండ్రులు ఒకరి మధ్య ఒకరికి ఏమి లేదంటే బంధుత్వం అనేది దూరం అయిపోతుంది, ప్రేమలు దూరం అయిపోతే కారణము ఇదే.
దేవుడి వాక్యం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయంలో 1 నుండి 3 వచనాలు మనం చదివినట్లయితే, కీర్తనల గ్రంథం 128. మూడో వచనం చదువు. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఎలా ఉండాలంట? భార్య పిల్లలు అందరూ కలిసి భోజనపు బల్ల చుట్టూ ఉండాలి అంట. అందరూ చక్కగా కూర్చోవాలి, అందరూ చక్కగా భుజించాలి. అప్పుడు ఏం కలిగిద్ది? తండ్రి ప్రేమ ఎలాంటిదో పిల్లలకి, తల్లి ప్రేమ ఎలాంటిదో అలాగే పిల్లల ప్రేమ తల్లిదండ్రులకి ఈ ప్రేమ పెరిగిద్దండి. ఈ ప్రేమలు పెరుగుతాయి. అంతేకాని ఎవరి దారి వారిది అన్నట్లుగా ఈ రోజులు ఉన్నాయి. మరి విందులు ఎందుకు జరుగుతున్నాయి? బంధువులను అందరిని ఎందుకు పిలుచుకొని విందు చేస్తూ ఉన్నారు? ప్రేమలో పెరగటానికి. ఎందుకు విందు చేస్తున్నారు? ఇప్పుడు ఫంక్షన్ పెట్టుకొని అందరినీ పిలుచుకొని, బంధువులందరినీ పిలుచుకొని ఎందుకు భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు? ప్రేమలు పెరగటానికి, బంధుత్వం పెరగడానికి, ఆప్యాయతలు పెరగటానికి. ఈరోజు అది కుటుంబాలలో కనబడట్లేదు. అలాగే లోకంలో కూడా అది అంతరించిపోతుంది. ఇదివరకు రక్త సంబంధులైనటువంటి వారు వాళ్ళు ఎంత దూరమైనా పిలుచుకొని విందుకు పిలిచేవారు, ఖచ్చితంగా ఫంక్షన్కి. ఈరోజు అలా లేదు. ఎవరు ఎక్కువ డబ్బులు పెడుతున్నారో, ఎవరు ఎక్కువ పలుకుబడి ఉందో, ఎవరు ఎక్కువ పేరు కలిగి ఉన్నారో, ఎవరికి ఎక్కువ ఆస్తి ఉన్నదో అలాంటి వారిని పిలుచుకునే రోజుల్లోకి వచ్చేసాం. కనుకనే ఈరోజు బంధువుల మధ్య కూడా ప్రేమలు కనబడట్లేదు. రోజు కుటుంబ పరిస్థితి అలాగ ఉంది, బయట కూడా అలాంటి పరిస్థితే కనబడుతుంది. కానీ వాక్యం అంటుంది, నీ గృహము విందు గృహముగా ఉండాలి. ప్రతిరోజు నీవును, నీ కుటుంబము, నీ పిల్లలు లేదా ఎవరైనా సరే అందరూ కలిసి ఎన్నాళ్ళయి ఉంటుంది భోజనం చేసి? మీరు ఒకసారి ఆలోచించండి. నీ కుటుంబం అంతా కూర్చొని నువ్వు భోజనం చేసిన రోజులు ఎన్నున్నాయి? ఈరోజు పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఈ యొక్క గ్యాప్ అనేది వచ్చేస్తుంది. కనుక ఈ భోజనాల దగ్గర ప్రేమ పెరిగిద్దండి, ప్రేమ పెరిగిద్ది. కనుక నీ గృహము ఎలాగ ఉండాలంటున్నాడు? విందు గృహముగా ఉండాలి. నీ కుటుంబం ఎలాగ ఉండాలి? విందు గృహముగా ఉండాలి. మొదటిది ఆనంద గృహము, రెండోది విందు గృహము, మూడోది చూద్దాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము. నేను ఓన్లీ గృహాల గురించే చూపిస్తూ ఉన్నాను. 11వ అధ్యాయము 8వ వచనం. సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యుడా, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్నవారు రాజగృహములో ఉందురు కదా. దేవునికి స్తోత్రం. మూడవ గృహం ఏంటి? రాజగృహము. రాజగృహము. ఒక రాజు నివసించే ఇల్లు ఎలాగ ఉంటుందో, లేదా కుటుంబం ఎలాగ ఉంటుందో నీ కుటుంబం అలాగ ఉండాలి. రాజ కుటుంబము, రాజగృహము అంటే అర్థము ఏమిటి అంటే, రాజుకి ఏదన్నా కొదువు ఉంటుందా? రాజు ఇంట్లో ఏదన్నా లోటు ఉంటుందా? పలానది ఉంది, పలానది లేదు అనేది ఉంటుందా? ఏమీ ఉండదు. అన్నీ సమృద్ధిగా ఉంటాయి, అన్నీ సమకూర్చబడి ఉంటాయి. రాజు వచ్చి పలాని తెండి అంటే వాళ్ళు తేవాల్సిందే. ఒక సామెత చెప్తారుగా, కొండ మీద కోతైనా దిగొచ్చిద్దండి రాజు తలుచుకుంటే అని అంటారు. అంటే అర్థము, ఒకవేళ అతడు వచ్చి అడిగితే అది కూడా అక్కడ సిద్ధంగా ఉండాలి, అది కూడా సిద్ధంగా ఉండాలి. అంటే అలాంటి గృహము నువ్వు కలిగి ఉండాలి, అలాంటి కుటుంబాన్ని కలిగి ఉండాలి. ఈరోజు చాలా కుటుంబాల్లో అది లేదండి, ఈ వస్తువు లేదండి, ఆ వస్తువు లేదండి. ఈరోజు నీ కుటుంబం ఎందుకని ఇంకా అలాగే ఉంది?
నీ దేవుడు ఎవరో? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మీరందరూ ఏ వంశం వారన్నారు? యాజకులైన రాజవంశం. వాక్యం సెలవిచ్చున్న మాటను చెప్తూ ఉన్నా. మరి అలాంటి దేవుని బిడ్డలుగా ఉన్న మీరు మరి ఈరోజు ఆ వస్తువు లేదు, ఈ వస్తువు లేదన్న పరిస్థితి ఎందుకు వస్తుంది? దేవునిలో ఉందా లోపం? మనలో ఉందా? ఈరోజు నీ గృహము ఎందుకు రాజగృహముగా ఉండటం లేదు? నీ కుటుంబము రాజ కుటుంబముగా ఎందుకు ఉండట్లేదు? కనుక దేవుని వాక్యాన్ని బట్టి మీతో చెప్పే మాట, నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో అన్నీ దేవుడు ఇస్తాడు. మన దేవుని మాట వినకే అన్నీ లోటులు మనకి, అన్నీ కొరతలు మనకి. అందుకే కదా వాక్యము ద్వితీయోపదేశ కాండంలో ఏమంటారు? ఎవడైతే నా మాట వింటాడో దాని ప్రకారం నడుచుకుంటాడో వాడికి అన్నీ సమకూరుస్తా, అన్నిటినీ ఇస్తానన్నాడు. నువ్వు పైవాడిగా ఉంటావన్నాడు, కిందవాడిగా ఉండవన్నాడు. అన్నీ ఉంటాయి. ఇక అది లేదు ఇది లేదు అన్నది లేదు. నీ గృహము రాజగృహముగా ఉంటుంది. ఎప్పుడు? నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడల. వినాలి. రోజు ఎంతమంది దేవుని మాట వింటున్నామో, వినటం లేదో నీ కుటుంబాన్ని చూసుకో, నీ గృహాన్ని చూసుకో. ఇంకా నువ్వు ఏ విషయంలో వింటలేదో, నీకు ఇంకా లోటు ఉంది అంటే ఏదో ఒక విషయంలో నువ్వు వినట్లేదని అర్థం. వింటే ఉండదన్నాడు కదా, వింటే ఉంటుందా లోటు? ఉండదు. ఇంకా ఏదో ఒక వస్తువు లేదు, లేదా ఏదో ఒక కొరత ఉన్నది, ఏదో ఒక లోటు ఉన్నది అంటే దాని అర్థం నువ్వు వినటం లేదు. నువ్వు వింటే నీ గృహము రాజగృహంగా ఉంటుంది. దేవుడు అలాగే చేసేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మన గృహము ఎలాగ ఉన్నది? ఎందుకని ఇంకా కొంతమంది అయితే ఇంకా దారుణమైన పరిస్థితిని చూస్తూ ఉన్నారు. ఏ రోజుకి ఆ రోజు ఇంకా ఎతుకులాటలోనే ఉన్నారు. దేవుని వాక్యం అంటుంది, నీకు సమస్తమును ఎప్పుడో సమకూర్చి నేను సిద్ధపరిచానన్నాడు. ఎప్పుడు సమకూర్చాడో తెలుసా? నీకోసం భూమికి పునాది వేయక ముందే సమకూర్చాడు నీకోసం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? నువ్వు భూమి మీద పుట్టక ముందే నీకోసం దేవుడు అన్నీ సిద్ధపరిచాడు. నువ్వు మాట వినట్లేదు, అందుకే ఇవ్వట్లేదు, అందుకే నువ్వు పొందుకోవట్లేదు. నువ్వు వింటే, ఖచ్చితంగా నువ్వు వింటే నీ ఇల్లు రాజగృహముగా ఉంటుంది, నీ కుటుంబం రాజు కుటుంబముగా ఉంటుంది. నువ్వు చిటికేస్తే అది కావాలని అది నీ ముందల ఉంచేగల గొప్ప దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం చేద్దాం. కనుక మూడోది రాజగృహము. ఏ గృహము? రాజగృహము. ఇంకా నాలుగోదిగా 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుని స్తోత్రం. 4వ గృహము దేవుని గృహము. ఏ గృహము? దేవుని గృహం అంటే అర్థం ఏంటి? ఏది దేవుని గృహము? ఇప్పుడు మందిరము దేవుని గృహము. ఇప్పుడు ఈ మందిరము ఎలాగ దేవుని గృహముగా ఉన్నదో, దేవుని నిత్యము ఆరాధించే స్థలముగా ఉన్నదో, నీ కుటుంబము కూడా అలా ఉండాలి. దేవుని గృహముగా నీ కుటుంబం ఉండాలి. ఎన్ని కుటుంబాలలో, ఎన్ని గృహాలలో కుటుంబ ఆరాధన చేస్తూ ఉన్నారు, కుటుంబముగా కూడుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు ఇల్లు కట్టేస్తున్నాము, కానీ దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానము నీ ఇంట్లో ఉన్నదా? అన్నిటికీ ప్రత్యేకత ఉంటుంది. ఇదిగో పలానా ఇంట్లో ఎలమర బట్టలు పెట్టుకోవడానికి, ఇది షోకేస్కి, ఇది పలానా దానికి ఇన్నిటిని పెట్టావే, వంటకు ఒక గది పెట్టుకున్నావే. మరి దేవుని పరిస్థితి ఏంటి? దేవుణ్ణి ఆరాధించడానికి ఎక్కడ పెట్టావు దేవుణ్ణి?
దేవుడిదే ఉందలేండి, దేవుడు ఎక్కడైనా ఉంటాడు, పర్లేదు. అందుకే అన్నాడు, నీ గృహము దేవుని గృహముగా ఉన్నదా, దేవుని ఇల్లుగా ఉన్నదా? నీవును నీ బిడ్డలను కలిసి ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించుచు ఉన్నారా? ఆయన చెప్పాడు, అయ్యా మేము ఇక్కడ కింద ఉంటాము, పైన మటుకి దేవుణ్ణి ఆరాధించడానికి ఒక గది కట్టుకున్నాం. నేను చూశాను, ఎక్కడో కాదు, మన పక్కనే పాత మొప్పర్లో వాళ్ళు కింద ఉంటారు, పైన ఒక చక్కని గది కట్టారు, ఇంత పెద్ద గది. లోపల చక్కగా సీలింగ్ చేసుకొని, లోపల చక్కని అలంకరణ చేసుకొని, ఎంత చక్కగా ఉంటుందంటే లోపలికి వెళ్తే అంత చక్కగా. అయ్యా మేమందరం ఇక్కడ ప్రార్థన చేసుకుంటాం. ఏది నీ కుటుంబంలో ఉన్నది? అది నీ గృహంలో ఉన్నదా? ఎవరు ప్రార్థన వాళ్ళదే. భార్య వెళ్ళి కాసేపు ఆవిడ చేసుకొని వస్తుంది, భర్త వెళ్ళి కాసేపు ఆయన చేసుకొని వస్తాడు, పిల్లల దారి పిల్లల్ని వెళ్ళి చేసుకొని వస్తారు. అంతేగాని కుటుంబం అంతా కూర్చొని ప్రార్థిస్తున్నారా మీకు ఇంట్లో? ఇంకా ఎందుకు ఆ సమస్య ఉంది నీ కుటుంబంలో? నువ్వు ప్రార్థించకపోవటాన్ని బట్టే. ఇక్కడ ఇంతమంది కూర్చున్నావు, ఎన్ని కుటుంబాలు మేము కుటుంబం అంతా కూర్చొని ప్రార్థిస్తామయ్యా, నా భర్త నేను కలిసి, పోనీ మా బిడ్డలో మేము కలిసి అని చెప్పగలగమా? ఈరోజు నీ గృహము దేవునికి గృహముగా ఉన్నదా, దేవుని ఆలయముగా ఉందా? నీ కుటుంబం అంతా కూర్చొని ప్రార్థన చేయగలుగుతున్నారా? కుటుంబ ప్రార్థన ఎంత శక్తి కలిగినదో చాలాసార్లు విన్నాం. మరి ఎందుకని కుటుంబంగా కూర్చొని ప్రార్థించలేకపోతున్నావు? కుటుంబంలో ఎవరికన్నా ఒకరికి బాగోలేదంటే ఎంత బాధ ఉంటుంది? అందరికీ బాధే ఉంటుంది ఖచ్చితంగా. కుటుంబంలో ఉన్నవారిలో ఎవరికన్నా బాగోకపోతే కుటుంబం అంతా ఎంతో కొంత వారి మనసులో బాధ ఉంటుంది ఖచ్చితంగా. కానీ అలా ఉన్న నీవు మరి కుటుంబముగా ఎందుకని కూర్చొని ప్రార్థన చేయలేకపోతున్నారు? కుటుంబంలో ఒకరికి బాగోకపోతే బాధపడుతున్నావే, ఆ బాధ కలగకుండానే ఉండాలి అంటే ప్రార్థించాలి కదా కుటుంబం అంతా. కుటుంబం మీదకి ఏ శోధన రాకుండా ఉండాలంటే ప్రార్థించాలి కదా. కుటుంబం చుట్టూ ముందుగా చెప్పుకున్నట్లుగా దేవుని కంచి వేయబడాలంటే ప్రార్థించాలి కదా. యోబు 10 మంది పిల్లలు ప్రార్థించేవారు. మరి మనం చదువుకుంటే యోబు ప్రతిరోజు తన 10 మంది పిల్లల నిమిత్తమే దహన బలి అర్పించేవాడు అని రాయబడి ఉంటుంది. అంటే ప్రార్థన చేసేవాడు, కుటుంబంతో కలిసి ప్రార్థన చేసి తర్వాత వారు భోజనము చేసేవారు. ఈరోజు ఆ పరిస్థితి కుటుంబాలలో లేదు. ఈరోజు క్రైస్తవ కుటుంబాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. మరి ఎప్పుడు నీ గృహము దేవుని గృహముగా ఉంటుంది? అందుకనే దెయ్యాల రాజ్యం వెళ్తున్నాయి ఇంట్లో. దేవుడు ఉండవలసిన ఇంట్లో ఏముంటున్నాయి? దెయ్యాలు. ఎప్పుడు అరుపులు, కేకలు, అల్లర్లు, పోట్లాట్లు, కొట్లాట్లు, ఎప్పుడు వ్యాధులు, రోగాలు, అప్పులు, చిక్కులు, ఇవన్నీ దెయ్యాలు ఏలుబడి చేస్తున్నాయి. దేవుని నిలయముగా ఉండవలసిన కుటుంబంలో వీటికి స్థానం ఎక్కడి నుండి వచ్చింది? మనమే ఇచ్చాం. వాటికి స్థానం మనమే ఇచ్చాం. మన కుటుంబంగా ఆరాధన చేయకపోవటాన్ని బట్టి వాటికి మన స్థానం ఇచ్చాము. కొన్ని కుటుంబాలు చూడండి, ఎప్పుడు అరుపులే వినపడతాయి, ఇంట్లోంచి కేకలే, ఎప్పుడు గోలే. నీ కుటుంబం మరి నీ గృహము దేవుని గృహముగా ఉన్నదా? దేవుని గృహముగా ఉందా? నీ కుటుంబంలో రోజు కుటుంబ ఆరాధన జరుగుతుందా? జరగకపోతే ఈరోజు నుండైనా ప్రారంభించు. ఈరోజు నుండైనా ఏలుబడి చేయుచున్న ఆ అపవాదిని, ఆ చీకటినంతా పారదోలండే కుటుంబ ప్రార్థన ద్వారా. ఇంకా ఐదో గృహము గలతీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. అందరి ఎడలను మరి విశేషముగా
విశ్వాస గృహమునకు. ఏ గృహము అంట? విశ్వాస గృహము. ఏ గృహం అన్నాడు? విశ్వాసము అంటే అర్థం ఏమిటి? నమ్మకము. విశ్వాసం అంటే అర్థం ఏంటి? ఈరోజు నీ గృహము లేదా నీ కుటుంబము ఎలాగ ఉండాలి? ఒక నమ్మకస్తుల కుటుంబముగా ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకస్తుల కుటుంబముగా ఉండాలి. ఈరోజు నీ కుటుంబమును చూసిన వారు వీళ్ళు నమ్మకస్తులు అని చెప్పగలగాలి. నీ కుటుంబం అలాగా ఉండాలి. నీ భర్త కానీ, నీవు కానీ, నీ బిడ్డలు కానీ ఎలాగ ఉండాలి? చూసిన వాళ్ళకి నమ్మకస్తులు వీళ్ళు. విశ్వాస గృహము అంటే అర్థం అదే. నువ్వు నమ్మకస్తుల కుటుంబమేనా? కొంతమంది అమ్మో ఆ ఇంట్లో వాళ్ళు నమ్మకూడదండి అంటారు. దేవునికి ఎంత అవమానం దాన్ని బట్టి. పలానా ఆయన నమ్మకూడదండి, పలానా ఆవిడని నమ్మకూడదండి. బైబిల్ పట్టుకెళ్తారు కానీ వాళ్ళని నమ్మకూడదండి. ఎంత అవమానం దేవునికి. ఈరోజు నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావా? నమ్మకస్తురాలుగా ఉన్నావా? బయట వారి విషయం పక్కన పెట్టు. నీ కుటుంబంలో నీ భర్త దగ్గర భార్యగా నువ్వు నమ్మకస్తురాలువేనా? భార్య దగ్గర నీ భర్తవే, నువ్వు నమ్మకస్తుడివేనా? రోజు భార్యాభర్తల మధ్య కూడా చాలా రహస్యాలు ఉండిపోతున్నాయి అంట. చెప్పుకోవట్లేదు. అంటే నమ్మకస్తుడు కాదు, నువ్వు నమ్మకస్తురాలువు కాదు. నమ్మకస్తులైన వారిలో ఏది దాపరికం ఉండదు. నమ్మకస్తుల్లో ఏముండదు? నువ్వు నమ్మకస్తురాలువు కాదు కనుక దాస్తున్నావు. నువ్వు నమ్మకస్తురాలు కాదు, అందుకే నీ భర్తకు తెలియకుండా దాచిపెడుతున్నావు కొన్ని విషయాలు. నీ భార్యకు తెలియకుండా దాచిపెడుతున్నావు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించే నీవు ఎలాగుండంటే ఒక నమ్మకస్తుడిగా, నమ్మకస్తురాలుగా. మరి తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు ఎలా ఉంటారు? వాళ్ళు అలాగా ఉంటారు. అలాంటి కుటుంబమును ఎవరైనా నమ్మగలరా? అమ్మో వీళ్ళు నమ్మలేమండి. ఈరోజు ఒకవేళ నీ కుటుంబం అలాగ ఉందేమో, నువ్వు ఎలాగ ఉండాలంటే నమ్మకస్తుడిగా, నమ్మకస్తురాలుగా ఉండాలి. దేవునికి కావలసిన వారు ఎవరో? నమ్మకస్తులే కావాలి. ఎవరు కావాలి? ముగ్గురు చూపించాను. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకస్తులైన వారు. ఎవరు కావాలి? దేవునికి నమ్మకస్తులు కావాలి. వీళ్ళందరితో దేవునికి పని లేదు. అందుకే మోషే అని అన్నాడు, ఇతడు నా ఇల్లంతటిలో పిలిచాడు. ఎవరిని? అహరోను పిలిచాడు, మిరియాముని పిలిచాడు. వారిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అహరోన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? యాజకునిగా ఏర్పాటు చేశాడు. మిరియాముని ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ వీరిద్దరిని మించి మోషేని నమ్మకస్తుడిగా దేవుడు ఉంచుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడికి కావాల్సినది నమ్మకస్తులు కావాలి. అందుకే అన్నాడు, మీలాంటి వాడు కాదు నా మోషే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. రోజు దేవుడు అది చెప్పాలి. మన ఇల్లును చూసి, మన కుటుంబాన్ని చూసి, మన గృహాన్ని చూసి, ఇది నమ్మకస్తుల గృహము, నమ్మకస్తుల కుటుంబము, వీరు నాకు నమ్మకస్తులు అని దేవుడు చెప్పగలగాలి. సంఘము కూడా చెప్పగలగాలి. సంఘ కాపరి చెప్పగలగాలి, ఇదిగో ఈ కుటుంబం మాది, నమ్మకస్తుల కుటుంబం వీరు. సంఘం విషయంలో నమ్మకంగా ఉంటారు. అలా చెప్పగలగాలి. రోజు ఆ నమ్మకత్వాన్ని, ఒక్కసారి ఆ నమ్మకత్వాన్ని కనుక నువ్వు కోల్పోయావు అంటే మరలా దానిని తిరిగి సమకూర్చుకోవడానికి నీ జీవితం సరిపోదు. ఒక్కసారి నమ్మకం పోయిందా మరలా నీ జీవితంలో ఆ నమ్మకం తిరిగి తెచ్చుకోలేవు. నమ్మరు కనుక ఆ నమ్మకత్వాన్ని కోల్పోవద్దు. మనం నమ్మకస్తుల కుటుంబంగా ఉండాలి. దేవుని బిడ్డలం కనుక దేవునికి స్తోత్రం చేద్దాం. ఐదోది ఏ గృహము?
విశ్వాస గృహము అంటే నమ్మకస్తుల కుటుంబము. ఇంకా ఆరోది ఇవి కూడా చూడాలి మరి, రెండు కూడా. ఆరోది విలాప వాక్యములు 3వ అధ్యాయము. ఇర్మియా తర్వాత ఉంటుంది విలాప వాక్యములు 3వ అధ్యాయం 55వ వచనం. యెహోవా అగాధమైన బందీ గృహములో నుండి, దేవుని స్తోత్రం. ఏ గృహం అంటే ఇక్కడ అన్నాడు బందీ గృహము. అంటే కొన్ని కుటుంబాలు కొన్నిటికి ఏమైపోయినాయి, బందీలు అయిపోయినాయి. బందీలు అంటే అర్థం ఏంటి, వాళ్ళు బందీలు అయిపోయారండి అని ఎవరిని అంటారు, జైల్లో పెట్టిన వాళ్ళు బందీలండి అంటారు. కొంతమంది కొన్నిటికి బందీలు అయిపోయారు. ఇక దాని కట్టుబాట్ల నుండి వారు ఆ కట్టడి నుండి బయటికి రాలేని స్థితిలో ఉన్నవారు ఉన్నారు. ఈరోజు నువ్వు దేనికి బందీ అయిపోయావు, దేనికి బందీ? కొంతమంది తాగుడికి బందీ, ఇంకొంతమంది జోదానికి బందీ, ఇక దాని నుండి బయటికి రాలేరు. ఇంకొంతమంది అబద్ధాలకు బందీ, ఇక దానికే పరిమితం. ఈరోజు చాలా కుటుంబాలు కొన్నిటికి బందీలు అయిపోయినాయి. ఆ బంధిత్వం నుండి కూడా నువ్వు బయటికి రావాలని దేవుడు కోరుకునేది. ఈరోజు దేనికి నువ్వు బందీ అయిపోయావో ఆ బందీ నుండి బయటికి రా, ఆ కట్టడి నుండి బయటికి రావాలి. ఇంకెంతకాలం బందీగా ఉండిపోతావు? నీ జీవితాంతం అలాగే బందీగా ఉండిపోతావా? దానికి ఇంకా విడుదల పొందుకోవా? దేవుడు విడిపించడానికే కదా, విడుదల కలిగించడానికే కదా ఆయన వచ్చింది, అవునా కదా? విడుదల కలిగించడానికైనా వచ్చింది, విడిపించడానికే వచ్చాడు కదా, విడిపించాడు కదా. అందుకే అంటాడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒక గాడిద పిల్లను తీసుకురమ్మంటారు. అది కట్టబడి బందీ అయ్యి ఉంది. అక్కడ ఒక యజమానుడి దగ్గర ఏమైపోయింది, బందీ అయిపోయింది, కట్టబడి ఉంది. దాన్ని విడిపించి తీసుకురండి అన్నాడు అక్కడ. ఈరోజు మనలందరినీ దేనికి బందీలుగా ఉన్నామో బందీత్వం నుండి మనలందరినీ విడిపించి ఆయన తీసుకొని వచ్చాడు. ఇంకా నేను మళ్ళా దానికే బందీనండి అంటే ఇంకెవరు చేసేదే ఉండదో. నువ్వు బందీగా ఉండటానికే ఇష్టపడుతున్నావేమో, ఈరోజు స్వాతంత్రం పొందుకోవడానికి ఇష్టపడలేదేమో. ఈరోజు ఆ బందీత్వం నుండి విడిపించబడాలి కనుక ఇంకా దేనికి మరి దీని గురించి ఎక్కువ వివరించవలసిన పని లేదు. నువ్వు దేనికి బందీ అయి ఉన్నావో నీకు తెలుసు. అంటే అర్థం ఏంటంటే దానిని నువ్వు విడిచిపెట్టి ఉండలేకపోవడమే బందీ అంటే అర్థం. దాన్ని విడిచిపెట్టి ఉండలే. కొంతమంది అది లేకపోతే ఉండలేనండి, అది తాగపోతే ఉండలేనండి, అవి చూడకపోతే నువ్వు దానికి బందీ అయిపోయావు, అంతే అర్థం. నువ్వు దానికి ఏమైపోయావు, బందీ అయిపోయావు. అది నిన్ను బంధించేస్తుంది. అక్కడ దాని నుండి నువ్వు విడిపించబడాలి. నీ జీవితం అక్కడ దానికి బందీ అయిపోవడానికి దేవుడికి ఇష్టం లేదు. అలాంటి వాటిని విడిపించడానికి ఆయన వచ్చి తన రక్తాన్ని దారిపోసాడు ఇక్కడ. ఇంకా మరలా నువ్వు దానికి బందీనంటే ఎలాగా? కొంతమంది చూస్తున్నాం కదా, చాలాసార్లు చూస్తున్నాం. ఎన్నిసార్లు చెప్పినా సరే మరలా రెడ్ వచ్చి మొదలే అన్నట్లుగా మళ్ళా దానికి బందీ అయిపోతారు. అవి చూడంగానే దానికి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళని అడుగుతున్నా, నేను ఇక్కడ సీరియల్ చూడనండి, ఇంటికి వెళ్ళి చూడకుండా ఉంటున్నావా? అది చూడగానే అలాగ నిలిచిపోయి అలాగ ఉండిపోతున్నావు అంటే అర్థం ఏంటి? దేవుడు సమస్తమును మనం ఏలుబడి చేయటానికి మనకిచ్చాడు. మనకు కావాలంటే ఉంచుకోవాలి, లేదంటే తీసేయాలి. అది మనకి ఏలుబడి చేయటానికి దేవుడు మన స్వాధీనం ఉంచితే మనమే దానికి స్వాధీనం అయిపోతున్నాం, దానికి బందీలు అయిపోతున్నాం. ఈరోజు ఆ బందీ గృహాల నుండి ఒకవేళ నీ ఇల్లు దేనికి బందీగా ఉందో
దాని నుండి నువ్వు విడిపించబడాలి. ఇంకా ఆఖరిగా 7వది మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించితిని. ఏ గృహం అంటది? దాస్య గృహము, బానిస గృహము. ఇక ఇంతలో బందీ అంటే అర్థం ఏంటి? నువ్వు దానికి ఎడిట్ అయిపోతావు, దానికి ఆకర్షితుడు అయిపోతాం, దానికి లోబడిపోవటం బందీ. బానిస అంటే ఏంటి? బలవంతంగా ఉంచుకోవటం, బలవంతంగా. కొంతమంది దాస్యులు బానిసలుగా ఉంటూ ఉన్నారు. మరి వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలును బలవంతంగా బానిసత్వంలో ఉంచారు. అందుకే దాన్ని ఏమన్నా అంటే దాస్య గృహము అన్నారు. ఏంటిది? దాస్యులుగా ఉంచేశారు, బానిసలుగా ఉంచేశారు. ఇశ్రాయేల్ని బలవంతంగా ఉంచారు. ఎవరో? ఐగుప్తీయులు బలవంతంగా. ఈరోజు కొంతమంది బలవంతంగా దానికి బానిసలుగా, దాస్యులుగా ఉండిపోతూ ఉన్నారు. ఎవరికి దాస్య, ఎవరికి బానిస అన్నాడు వాక్యంలో? అప్పు చేయవాడు అప్పు ఇచ్చిన వాడికి దాసుడు, ఇంకా పాపము చేయవాడు ఆ పాపమునకు దాసుడు. ఇలాగా కొన్ని దాసులు ఉన్నారు, కొన్నిటికి దాసులు. అంటే ఇవి బలవంతంగా అయినా మిమ్మల్ని దాసులను చేసేస్తున్నాయి, బలవంతంగా. ఆనాడు ఐగుప్తుల ఇశ్రాయేలు ఎలాగైతే దాసులుగా, బానిసలుగా ఉన్నారో, ఈరోజు చాలామంది కొన్నిటికి బలవంతంగా అయినా వాటికి తలొగ్గి బానిసలుగా ఉండాల్సి వస్తుంది. కానీ ఈరోజు దేవుడు అన్నాడు, ఆ బానిసత్వం నుండి నీవు నీ కుటుంబం విడిపించబడాలి. దేవుని స్తోత్రం. మీరు బానిసలుగా ఉండడానికి కాదు, ఆయన స్వరక్తమును దారపోసే. ఇక ఆ బానిసత్వం నుండి మీరు విడిపించబడాలి అనే ఆనాడు ఐగుప్తు దేశంలో 10 అద్భుతములు చేసి దేవుడు ఇశ్రాయేలుని విడిపించాడు. విడిపిస్తే వాళ్ళు మరలా ఏం చేశారు? మరలా బానిసలుగానే ఉన్నారు. తెలుసా మీకు? ఒకసారి అమ్మోనీయులకు, మోయాబీలకు, ఫిలిప్తీయులకు కొంతమందికి బానిసలు అయిపోయారు. తర్వాత రాను గ్రీకులకు, రోమీయులకు బానిసలు అయిపోయారు ఇశ్రాయేలీలు. ఐగుప్తు నుండి విడిపించిన అంటే వాళ్ళు బలవంతంగా, పర్లేదు మేము బానిసలుగా ఉన్నా పర్లేదు, మేము ఇలాగే ఉంటాం. ఈరోజు కొంతమంది పరిస్థితి అదే. అరే నువ్వు తాగి చచ్చిపోతావురా తాగుడు కంటే, నేను చచ్చినా పర్లేదు, దానికి మాత్రమే నేను దాసుని. నీ అవయవాలన్నీ కులిపోయినరా పర్లేదు, నేను దానికే దాసుడని. ఈరోజు చాలామంది అలాగే దాసత్వాన్ని కలిగి ఉన్నారు, బానిసలుగా ఉండిపోతున్నారు. ఆ బానిసత్వం నుండి విడిపించబడాలి. ఈరోజు నువ్వు దేనికి బానిసవు? బానిసం అంటే అర్థం ఏంటి? బలవంతంగా అయినా ఉండటమే, బలవంతంగా అయినా ఇక తప్పదు, ఇక ఉండాల్సిందే. ఈరోజు అలాంటిది ఏదన్నా నీ జీవితంలో ఉందేమో, దేనికన్నా ప్రత్యేకంగా నువ్వు బానిసవైపోయావేమో, ఆ బానిసత్వం నుండి విడిపించబడాలి. నీ కుటుంబము, నీవు బానిసలుగా ఉండట దేవునికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. కనుక ఈరోజు నీ కుటుంబం దేనికి బానిస? దేనికి బానిస? ఈరోజే నా దేవుణ్ణి అడగాలి, అయ్యా నేను బానిసగా ఉన్నాను, లేదా నా కుటుంబం బందీ గృహంగా ఉంది, లేదా నా కుటుంబము నమ్మకత్వం లేని కుటుంబంగా ఉంది, నా కుటుంబంలో ప్రార్థన లేదు నాయన, నా కుటుంబంలో అన్నీ కొరతలే నాయన, నా కుటుంబంగా నేను నా బిడ్డలు కలిసి భోంచేసి చాలా సంవత్సరాలైంది నాయన, అయ్యా నా కుటుంబంలో ఆనందమే లేదు నాయన, అయ్యా నాకు కలగచేయి ప్రభు అని ఈరోజు మనం అడగవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడు నీ కుటుంబం ఎలాగ ఉండాలని కోరుకుంటాడు? ఆనంద గృహముగా ఉండాలి, విందు గృహముగా ఉండాలి,
రాజ్యగృహముగా ఉండాలి, దేవుని గృహముగా ఉండాలి. 5వది విశ్వాస గృహముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నువ్వు బందీ గృహముగా, దాస్య గృహముగా ఉండాలని ఆయన ఎప్పుడూ కోరుకల. వాటి నుండి విడిపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ బంధిత్వం నుండి, ఆ దాసత్వం నుండి నేను విడిపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ నీవు ఇంకా ఏం చేస్తున్నావు అంటే, ఇంకా నేను బందీగానే ఉంటాను, బానిసగానే ఉంటాను, నేను అలాగే చేస్తాను అంటే ఎవడు ఏం చేసేది లేదు, ఎవరేం చేసేది లేదు. నువ్వు విడిపించబడాలరా, నువ్వు విడుదల పొందాలరా అని కోరుకుంటే నేను దానికే ఉంటాను అంటే ఇంకెవరు తప్పించగలరో? కనుక ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావో, నీ కుటుంబం ఎలాగుందో నిన్ను నీవు ఒకసారి పరిశీలన చేసుకోండి. ఈరోజు మన కుటుంబం ఎలాగ ఉండాలి? ఎప్పుడు ఆనందము, సంతోషము. ఎప్పుడు ఉంటుంది ఆనందం, సంతోషం? దేవుణ్ణి ఎప్పుడు సంతోషం ఉంటుంది? దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకోండి, దేవుణ్ణి ఆశ్రయం చేసుకోండి. వేరొకటి ఏది ఇవాళ కొంతమంది చెప్తారు, బళ్ళు వాళ్ళైతే అండి, వాళ్ళు నీ ఆస్తి ఎప్పుడు అలాగే స్థిరంగా ఉంటుందని నువ్వు అనుకోవద్దు. ఏ క్షణంలో ఎలాగ ఉంటుందో. కనుక ఎప్పుడైనా ఎలాగ ఉండాలి? దేవుణ్ణే ఆశ్రయం చేసుకోవాలి. యోబుని చూడు. యోబు ఉన్నప్పుడు దేవుడే ఆశ్రయము, లేనప్పుడు అందుకే అన్నాడు కదా, భార్యతో ఏమన్నాడు? అన్నీ ఉన్నప్పుడైనా దేవుణ్ణి, లేకపోయినా దేవుడే అన్నాడు, ఇంకోటి అనలేదు. ఈరోజు నీ గృహం అలాగే ఉండాలి, ఆయన ఆశ్రయం చేసుకోండి. అలాగే నీ గృహము విందు గృహముగా ఉండాలి, అలాగే రాజగృహముగా ఉండాలి, దేవుని గృహముగా ఉండాలి, విశ్వాస గృహముగా ఉండాలి. అట్టి రీతిగా మన కుటుంబాలు దీవించబడాలి, వర్ధిల్లాలని ప్రార్థిద్దాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. చిన్న